అవును. ఎప్పుడైనా మన మెదడులో ఒకేసారి వందలాది కంప్యూటర్ విండోలు తెరిచినట్లు అనిపిస్తుందా? అంటే ఆలోచనలు అలా మెరుపు వేగంతో ఒకదాని వెంట ఒకటి పరుగెడుతుంటాయి కదా? అవును, అదొక విచిత్రమైన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కరెక్ట్. ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్గా ఉండాలనే ఆరాటం నిద్రను కూడా దూరం చేస్తుంది. అసలు ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ముఖ్యంగా ఈ వారం కన్యరాశి వారి మెదడును బుధగ్రహం పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. 17 మే 2026 నుంచి 24 మే 2026 వరకు కన్యరాశి వారికి ముఖ్యంగా ఉత్తర 2, 3, 4 పాదాలు అలాగే హస్త, చిత్త 1, 2 పాదాల వారి జ్యోతిష్య వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. నిజంగా ఇది ఒక అద్భుతమైన సమయం వాళ్ళకి. అవును, అసలు మన లక్ష్యం ఏంటంటే ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం పరంగా ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, బుధగ్రహం వల్ల వచ్చే ఆ తెలివితేటలను అలాగే ఆ ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో లోతుగా విశ్లేషిద్దాం. ఓకే, కన్యరాశి అనగానే సహజంగానే వాళ్లలో ఒక విశ్లేషణాత్మక దృక్పథం ఉంటుంది కదా. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. దానికిప్పుడు బుధగ్రహ ప్రభావం తోడవడం అంటే అగ్నికి వాయువు తోడైనట్లే. అబ్బా, మంచి పోలిక చెప్పారు. అవును, ఈ వారం వాళ్ల మెదడు ఒక హై ఎండ్ సూపర్ కంప్యూటర్ ప్రాసెసర్లా పనిచేస్తుంది. దీనివల్ల వచ్చే అద్భుతమైన అవకాశాలు అలాగే సవాళ్లు విశ్లేషించడం నిజంగా ఒక మేధోమతనమే. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. పనుల్లో ఒక ఆశ్చర్యకరమైన చురుకుదనం కనిపిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. అంటే ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఒక ఊపందుకుంటాయట కదా. కరెక్ట్. ఎందుకంటే బుధుడంటేనే లాజిక్, తెలివితేటలు, విశ్లేషణ, భవిష్యత్తు గురించి, ఆర్థిక వ్యవహారాల గురించి ఎన్నడూ లేనంత లోతైన ప్లానింగ్ జరుగుతోంది. కానీ ఇక్కడే నాకు డౌట్ వస్తుంది. మన కంప్యూటర్లో ఒకేసారి ఎన్నో ట్యాబ్స్ ఓపెన్ చేస్తే సిస్టమ్ ఎలా నెమ్మదిస్తుందో వీళ్ల మెదడు కూడా అలాగే అవుతోంది కదా. అంటే ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనే టెన్షన్ వాళ్లకు విపరీతమైన మానసిక అలసటనిస్తుంది అనుకుంటా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు చెప్పిన సిస్టమ్ హ్యాంగ్ అయ్యే ఉదాహరణ 100% కరెక్ట్. సమాచారం స్వీకరించడం, దాన్ని విశ్లేషించడం చాలా వేగంగా జరుగుతుంది. మరి దాన్ని ఎలా తట్టుకుంటారు? విశ్రాంతి తీసుకోవడం ద్వారానే. మనిషి మెదడుకి విరామం అనేది ప్రాణవాయువు లాంటిది కదా. 100% పర్ఫెక్ట్గా జరగకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు అనే వాస్తవాన్ని వాళ్ళు ఈ సమయంలో గుర్తించాలి. రైట్, అది చాలా ముఖ్యం. ఇంకో విషయం ఏంటంటే ఈ వారం వాళ్ళు చేసే కష్టానికి ఫలితం కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఓహో, ఆలస్యం అవుతుందా? అన్ని పనులు వేగంగా జరుగుతాయన్నారు కదా. ఆలోచనలు వేగంగా ఉంటాయి, కానీ ఫలితం కాస్త నెమ్మదిస్తుంది. దాని వెనుకొక బలమైన కారణం ఉంది. ఇప్పుడు హడావుడిగా కట్టిన ఇల్లు త్వరగా కూలిపోతోంది, కానీ నెమ్మదిగా ప్రతి ఇటుకను లెక్కించి కట్టిన ఇల్లు దశాబ్దాల పాటు ఉంటుంది కదా. నిజమే. బుధుడు వీరికి ఆ స్థిరత్వాన్ని ఇస్తున్నాడు. ఫలితం ఆలస్యమైన అత్యంత భద్రమైన పునాది దొరుకుతుంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ ఆఫీస్లో అడుగు పెడితే ఏమవుతుంది? వృత్తిపరమైన విషయాల్లో ఈ అనాలిసిస్ ప్రభావం ఎలా ఉంటుంది? అద్భుతాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, కొత్త బాధ్యతలు అమాంతం పెరిగినా వాళ్ల కష్టానికి తగ్గ గుర్తింపు వెంటనే దొరుకుతుంది. ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా బాగా దొరుకుతుందట కదా. ఖచ్చితంగా. కొందరికైతే ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగంలోకి మారే ఆలోచనలు కూడా వస్తాయి. ఇక వ్యాపారుల విషయానికొస్తే ముఖ్యంగా మెడికల్, విద్య, బుక్ స్టోర్స్, ఆన్లైన్ సేవలు, అకౌంటింగ్ రంగాల్లో క్రమంగా లాభాలొస్తాయి. ఒక్క నిమిషం, అసలు ఈ నిర్దిష్టమైన రంగాలే ఎందుకు? మిగతా వ్యాపారాల గురించి పెద్దగా చెప్పలేదు కదా. ఆ ప్రశ్నలోనే అసలైన లాజిక్ ఉంది. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే బుధగ్రహం కమ్యూనికేషన్, లెక్కలు, రాతకోతలు, లాజికల్, హీలింగ్ అంటే వైద్యానికి కారకుడు. ఓహో, అంటే ఇవన్నీ బుధుడికి సంబంధించిన రంగాలన్నమాట. అవును. విద్య అంటే జ్ఞాన బదిలీ, బుక్ స్టోర్స్, రాతకోతలు, అకౌంటింగ్ అంటే లెక్కల ఆట, ఇవన్నీ నేరుగా బుధుడి అధీనంలో ఉండేవే కాబట్టి ఆ రంగాల్లో పనిచేసే కన్యరాశి వాళ్ల మెదడులోని నరాలన్నీ చాలా చురుగ్గా పనిచేస్తాయి. క్లిష్టమైన సమస్యలకు కూడా చిటికెలో పరిష్కారాలు కనుక్కుంటారు. అయితే ఇక్కడింకో ప్రాక్టికల్ ప్రశ్న అడగాలి. ఆర్థికంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు, అలాగే బ్యాంకు పనులు పూర్తవుతాయి అని ఉంది. చిన్న పెట్టుబడుల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుందని శాస్త్రం చెప్తోంది. అవును, వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఫ్రెండో బంధువో వచ్చి డబ్బులు అడిగితే
మొహమాటానికి పోయి ఇవ్వొచ్చా? చేతిలో డబ్బుంది కదా అని హెల్ప్ చెయ్యొచ్చా? అస్సలు కూడదు. ఇక్కడే సైకాలజీకి జ్యోతిష్యానికి లింక్ ఉంది. మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే సడన్గా డబ్బు రాగానే ఒక రకమైన అభేద్యమైన భద్రతాభావం, అంటే అంతా మన చేతుల్లోనే ఉందనే ఒక ఇన్విన్సిబిలిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. నిజమే. ఆనందంలో ఉన్నప్పుడు మనం ఎవ్వరినైనా సులభంగా నమ్మేస్తాం. ఆ భ్రమలో పడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి అప్పులివ్వడం, అనవసరమైన ఖర్చులు చేయడం చేస్తారు. కానీ బుధుడు కోరుకుంటున్నది ఎమోషనల్ నిర్ణయాలు కాదు, లాజికల్ ప్లానింగ్. ఇప్పుడు వస్తున్న ఆ డబ్బును భవిష్యత్తు కోసం సేవ్ చేయాలి. అంటే పొదుపు మీద దృష్టి పెట్టాలన్నమాట. అవును. పైగా విదేశీ ప్రయాణాలు, వీసా పనులు, విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు నెమ్మదిగా పురోగతి చెందుతాయి కాబట్టి ఆ భారీ ఖర్చులకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. భలే చెప్పారు. అంటే డబ్బే కాదు, మన ఎమోషన్స్ను కూడా పొదుపుగా వాడుకోవాలన్నమాట. మరి వ్యక్తిగత, కుటుంబ జీవితం విషయానికొస్తే ఎలా ఉండబోతోంది? కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సలహాలు బాగా ఉపయోగపడతాయి. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే భావన పెరిగి భవిష్యత్తు గురించి కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కన్యారాశి మహిళలకైతే ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు కదా. గృహిణులకు ప్రశంసలు, ఉద్యోగ మహిళలకు మంచి గుర్తింపు వస్తాయి. ఖచ్చితంగా. బాధ్యతలు ఎంత పెరిగినా గౌరవం కూడా అంతే పెరుగుతుంది వాళ్ళకి. కానీ అసలు దీని అర్థమేమిటి? నేను దీని ఒక గిటార్ తీగతో పోల్చాలనుకుంటున్నాను. ఆ తీగను తగినంత బిగిస్తే మంచి సంగీతం వస్తుంది. అది ప్లానింగ్ అనుకుందాం. ఓకే, మంచి ఉదాహరణ. కానీ మరింత పర్ఫెక్ట్ సౌండ్ కావాలని తీగను అతిగా బిగిస్తే అది తెగిపోతుంది కదా. కుటుంబంలో ఈ పర్ఫెక్షనిజం దెబ్బకు చిన్న విషయాలకే టెన్షన్ పడే అవకాశం ఉందా? ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. కన్యారాశి వారికి అన్నీ ఒక క్రమపద్ధతిలో ఉండాలనే నియమం ఉంటుంది. ఆఫీస్లో టేబుల్ సర్దినంత లీజీగా ఇంట్లో మనుషుల్ని సర్దలేం కదా. అవును. ఇంట్లో వస్తువులు ఎక్కడి వక్కరే ఉండాలి అని వీరు పట్టుపడితే ఆ అతిశయోక్తి వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన ఘర్షణలు వస్తాయి. అందుకే మాటల్లో ఓర్పు వహించాలి, ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి అని స్పష్టమైన హెచ్చరిక ఉంది. రైట్. ప్రేమ వ్యవహారాలు స్థిరంగా మారతాయి, పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఇలాంటి ఒక అందమైన వాతావరణాన్ని అనవసరమైన కోపంతో పాడు చేసుకోకూడదు. ఆ గిటార్ తీగను తెగిపోయేలా బిగించుకోకూడదు. సరే, ఇక విద్యార్థుల విషయానికొస్తే మంచి ఏకాగ్రత, గురువుల సపోర్ట్ బాగా దొరుకుతాయి కదా. కొత్త కోర్సులు, టెక్నాలజీ రంగంలో అవకాశాలు వస్తాయి. అవును, వస్తాయి. కానీ ఒకటే సమస్య, వాళ్లకు మొబైల్ ఫోన్ పెద్ద అడ్డంకి అట కదా. ఎక్కడో ఆకాశంలో గ్రహాల గమనాన్ని లెక్కించే జ్యోతిష్యం మొబైల్ వాడకం తగ్గించండి అని ఇంత స్పెసిఫిక్గా చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యమే, కానీ అందులో పెద్ద సైకాలజీ దాగి ఉంది. బుధుడు సమాచారానికి, డేటాకు కారకుడు కదా. ఈ వారం కన్యారాశి విద్యార్థుల మెదడు నిరంతరం కొత్త సమాచారం కోసం ఆకలితో ఉంటుంది. ఓహో, ఆ ఆకలిని మొబైల్ ద్వారా తీర్చుకుంటారా? అదే సమస్య. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవడం అనేది కష్టంతో కూడుకున్న పని. కానీ మొబైల్లో సోషల్ మీడియా స్క్రాల్ చేయడం చాలా సులభం కదా. దాంతో డోపమైన్ విడుదలయ్యి ఆ స్క్రీన్కు బానిసలవుతారు. ఏకాగ్రత మొత్తం పనికిరాని రీల్స్ చూడటానికే పోతుంది. దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి, కానీ బానిస కాకూడదు. బాబోయ్, ఆ డోపమైన్ కనెక్షన్ నిజంగా ఒక కళ్ళు తెరిపించే నిజం. సరే, ఇప్పుడు ఆరోగ్యం, అదృష్టం గురించి మాట్లాడుకుందాం. మెదడు ఎంత వేగంగా పనిచేస్తున్నప్పుడు ఒత్తిడి వల్ల జీర్ణ సమస్యలు, నడుము నొప్పి, నిద్రలేమి వస్తాయని చెప్పారు. అవును, పనుల హడావిడిలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దానికి పరిష్కారంగా యోగా చెయ్యాలి, సమయానికి తినాలి, నీళ్లు తాగాలి అని సూచించారు. ఇక్కడ నాకు చిన్న డౌట్. సమయానికి భోజనం చేయడం లాంటి ప్రాథమిక విషయాలు కూడా జాతకంలో ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇవి చాలా బేసిక్ కదా. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. సైన్స్లో గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మెదడు ఎప్పుడూ ఒత్తిడిలో, ఆలోచనల వేగంలో ఉంటే మన నాడీ వ్యవస్థ రక్త ప్రసరణను, జీర్ణ వ్యవస్థకు తగ్గిస్తుంది. ఓ, అంటే అందుకే ఆకలి వేయదా వాళ్ళకి? అవును, భోజనం చేయడం మర్చిపోతారు. నీరు తక్కువ తాగడం వల్ల కండరాలు బిగుసుకుపోయి నడుము నొప్పి వస్తోంది. రాత్రి కూడా ఆలోచనలు ఆగవు కాబట్టి నిద్ర పట్టదు. అందుకే ఆ బేసిక్ సలహాలు కూడా వాళ్ళ అతిగా పనిచేసే నాడీ వ్యవస్థను శాంతపరచడానికి చాలా ముఖ్యం. అబ్బా, ఇప్పుడు లాజిక్ క్లియర్గా అర్థమైంది. జస్ట్ జ్యోతిష్యం మాత్రమే కాదు, ప్యూర్ బయాలజీ ఇది. మరి అదృష్ట రంగుల సంగతేంటి?
ఆకుపచ్చ, తెలుపు, లైట్ గ్రీన్, లైట్ ఎల్లో, సంఖ్యలు 5, 6, 8 ఇవి నిజంగా పనిచేస్తాయా లేక జస్ట్ ఒక ఫీలింగా? రంగులకు ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఉంటాయి కదా. మెదడు ఓవర్లోడ్ అయినప్పుడు ముదురు రంగులు మరింత టెన్షన్ పెంచుతాయి. కానీ లైట్ గ్రీన్, తెలుపు రంగులు విజువల్ కార్టెక్స్ ద్వారా వెళ్లే సిగ్నల్స్ తీవ్రతను తగ్గిస్తాయి, ఒక కామింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి. సూపర్ లాజిక్. పూజల విషయానికొస్తే శ్రీ మహావిష్ణువు, హయగ్రీవ స్వామి, సరస్వతీదేవిని పూజించాలి కదా. గురువారం తులసీ దళాలతో పూజ, శుక్రవారం తెల్ల పువ్వులతో పూజ చెయ్యాలి. అవును, జ్ఞానానికి, చదువుకు అధిదేవతలను పూజిస్తే ఆ శక్తి ఒకే లక్ష్యం వైపు కేంద్రీకృతమవుతుంది. మరి బుధవారం పచ్చ పెసర్లు దానం చేసి ఓం బుధాయ నమః అని జపించడం వెనుక లాజిక్ ఏంటి? దానం చేస్తే గ్రహాలెలా శాంతిస్తాయి? ఇదొక అద్భుతమైన సైకలాజికల్ టెక్నిక్. పెసర్లు బుధగ్రహానికి సంకేతం కదా. వీళ్ళు నా పని, నా పర్ఫెక్షన్ అనే ఒక టెన్షన్ లూప్లో ఉంటారు. ఆ సెల్ఫ్ సెంట్రిక్ యాంగ్జైటీ నుంచి బయటకు రావాలంటే ఒక భౌతికమైన చర్య అవసరం. అంటే ఒక రకమైన గ్రౌండింగ్ టెక్నిక్ అన్నమాట. కరెక్ట్. బయటకు వెళ్ళి ఒకరికి పెసర్లు దానం చేయడం వల్ల నేను కేవలం నా ఆలోచనలోనే కాదు, బయట ప్రపంచంలోనూ ఉన్నాను అనే ఫీలింగ్ ఆ నెగటివ్ వలయాన్ని బ్రేక్ చేస్తుంది. నవగ్రహ ప్రదక్షిణలు కూడా అంతే. వ్యాయామం ఇస్తూనే మనస్సును రిలాక్స్ చేస్తాయి. వావ్, అణువణువునా లాజిక్ కనిపిస్తోంది. జ్యోతిష్యం అంటే కేవలం గుడ్డి నమ్మకం కాదు, మన లైఫ్ స్టైల్ను ఎలా మార్చుకోవాలో చెప్పే సైన్స్ అని అర్థమైంది. కన్య రాశి వారికి ఇది అద్భుతమైన వారం. ఖచ్చితంగా. ఈ వారం వాళ్ళు ఓర్పు వహిస్తూ, పరిస్థితులను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి. బ్యాలెన్స్ చేసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. సో ఆ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ను వాడుకోవాలి, మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి, టెన్షన్ పడకూడదు. ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇందాక కష్టానికి ఫలితం కాస్త ఆలస్యమవుతుందని అనుకున్నాం కదా. అవును. దాన్ని ఒక అడ్డంకిగా ఎందుకు చూడాలి? భవిష్యత్తులో మీరు కట్టబోయే సామ్రాజ్యానికి విశ్వం అత్యంత బలమైన పునాదిని తీరుబడిగా, పర్ఫెక్ట్గా నిర్మిస్తున్న సమయంగా ఎందుకు భావించకూడదు? ఈ వారం మీరు ఎదుర్కొనే ఆలస్యాలను నిరాశగా కాకుండా ఒక స్థిరత్వానికి సూచికగా ఆలోచించి చూడండి. బహుశా ఆ నెమ్మదితనం వెనుకే అసలైన పర్ఫెక్షన్ దాగి ఉందేమో. చాలా అద్భుతమైన ఆలోచన ఇది. థ్యాంక్ యూ. ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కొత్త కోణాలను అన్వేషిస్తూనే ఉండండి.